నీ కొడుకుని వేసేద్దాం అనుకున్నా అర్జున్ బాయ్, నిన్ను మాత్రం వదలా ఈ రోజు చూసుకుంటా. ఇప్పటి వరకు మీరు ఎంతో మంది రౌడీల్ని దాదాల్ని ఈ ట్విన్ సిటీస్ లో చూసి ఉంటారు. ఒక్కో దాదాకి ఒక్కో తరహా దందా. అయితే ఈ కథలోని ప్రతి నాయకుడు ఒక్కో వ్యక్తిని ఒక్కో రకంగా చంపుతూ తన రికార్డులను తనే బద్దలు కొట్టుకుంటూ నా స్టైల్ నాదే అంటూ ఉంటాడు. దీనికంతటికీ కేంద్ర స్థానం ఈ ఇంద్రభవనం లాంటి ఈ ఇల్లు. పచ్చి రక్తం తాగే వ్యక్తి తన మంది మార్బలంతో ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుని తనే దానికి మహారాజు అనుకుని తనకు ఎదురు తిరిగిన వారిని ఎదురు లేకుండా చంపి నరికి దూరం చేసి ఒక వ్యవస్థని తయారు చేసుకున్నాడు. అతనే మన కథలోని ప్రతి నాయకుడు. అదెలాగో మీరే మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నది చూసినది ఈ మహానుభావుడి గురించే. అదే ఆ నరసింహుడి గురించి, ఆ దాదా గురించి. తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తలను తన్నేవాడు మరొకడుంటాడు అని అర్థం చేసుకున్నవాడు ఈ భూప్రపంచం మీద హాయిగా బతుకుతూనే ఉంటాడు. ఒక దాదా ఒక సామాన్య మానవుడు మధ్యలో నలిగిపోయాడా, దాదాగానే మిగిలిపోయాడా? చూద్దాం చూద్దాం చూద్దాం. పైసలిపురా అంటే నగరాలు చేసిన నా కొడుకు దెబ్బకి పైకి పోయిండు.
అర్జున్ బాయ్ కొడుకన్నా మరి ఇప్పుడు ఏం చేసినా రిస్క్ లో పడతామన్నా సైలెంట్ గా డ్రాప్ అయిపోతామన్నా. అర్జున్ భాయ్ కొడుకైతే ఎట్లా వేసేద్దాం. మీరేంది బే నడువురా పారిపోదాం. అయ్యో నీకేం కాదు అంకుల్, నేనున్నా. మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. రా అంకుల్. వద్దులే బేటా. అరే అంకుల్, मैं जाता हूँ. పర్వాలేదు, ఏం లేదు. రా అంకుల్. ठीक है ठीक. ఏమా పైకి ఎక్కించు. अच्छा बच्चा दिख रहा है. ఏమన్నా కొత్త బట్టలు వేసినావు? రోజా ఏమన్నా రోజు నాడే కొత్త బట్టలు వేస్తారా? లేకుంటే ఎక్కడికి వెళ్ళి కొట్టుకొని వచ్చినావు అన్న బట్టలు? అంటే ఏందిరా? నన్నంటే ఏమనుకుంటున్నావు బే? మంచి అన్నా. నీకు మాటలు ఎక్కువైతున్నాయి. నేను మనిషి లెక్క కనబడతా లేదా? ఏమో అన్నా, నాకేం అర్థమైతే లేదన్నా, నాకేం తెలియదన్నా. అరే గీడు నాకు అర్థం కావట్లే, తెలియట్లే అంటుండు. గింతకి నేను మనిషినా లేకపోతే ఇంకేమైనా? గీడేమంటుండు? అన్నా నా గురించి నాకే తెలియదే, నీకేం చెప్పా? ఇప్పుడు ఆడు నన్ను ఏమన్నాడు? మనిషి అన్నాడా ఇంకేమైనా అన్నాడా? అద్దంలో చూస్తా. అన్నా చూస్తే పగులుద్ది. నచ్చితే ఉండు, లేకపోతే పండ్రే. అన్నా నీ ఎమ్మెల్యేని సంజాయించలేక పరిశాన్ అవుతున్నా. ఈ మర్డర్ ని ఎవరి నెత్తి మీద వేస్తాడేమో. గరం గరంలా అన్నవాణ్ణి వేసేసాడు పోయి. ఎమ్మెల్యే అయితే ఏంది, ఎవరైతే నాకేంది? నాకు ఇంత పరేషాన్ అవుతావు? నేను అన్నను సంజాయిస్తాను, వెళ్ళు వెళ్ళన్నా. అన్నా నమస్తే. నమస్తే. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా సెటిల్ అవ్వాలి? అందరి నోర్లు ఎలా ముయించాలి? అన్నా వీడు రోజు బ్యాగ్ పట్టుకొని షాప్ లో పోతుండు వస్తుండు. వన్ బ్యాగ్ మొత్తం కాల్ చేద్దాం. అవునరా, యాద్ చేసినావు. అన్ని కట్టలు చూస్తుంటే దిమాగ్ పంచడం బంద్ అయిపోయిందిరా. రా అని కొడుకుని చూసుకుంటా. వాడు మళ్ళీ కాయిదాలు తీసి ఇస్తుండు చూడు అన్నా. పాండుబాయ్ వాడు పైసలు ఇస్తుండు చూడు చూడు. వన్ బ్యాగ్లో కాయిదాలే కాదు పైసలు కూడా ఉన్నాయి. పాండుబాయ్ నువ్వేమో చెప్పినావు కదా, ఇప్పుడు చెయ్యి. वो बात मेरे बेटी को बोलो.
ఏయ్ ఆ బ్యాగ్ ఇచ్చేసి బ్యాగ్ ఇచ్చేరా ఏయ్ కథలు చేయకు బే హాయ్ బ్యాగ్ ఇచ్చే ఏయ్ లప్పరా ఏయ్ ఏయ్ ఇచ్చేయ్ చేయి ఇచ్చేయ్ ఏయ్ బ్యాగ్ బ్యాగ్ తీసుకురా అరే ఏయ్, कौन है भाई तुम लोग मेरे को कहीं को पकड़ लिए ఏయ్ ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూడరా త్వరగా ఏయ్ ఏయ్ అరే ఇల్లంతా కాయిదాలే అన్న కాగితారా కరెక్ట్ చూడరా ఏయ్ 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 షట్